క్రియేటిన్ తీసుకోవడం వల్ల మన కిడ్నీస్ ఫెయిల్ అయిపోతాయంట. మాట్లాడుకుందాం కానీ ముందైతే ఫాలో కొట్టండి. క్రియేటిన్ మీద చాలా రీసెర్చెస్ చేశాక అదొక న్యాచురల్ సప్లిమెంట్ అని చెప్పి ప్రూవ్ అయింది. బట్ ఇప్పటికీ కూడా కొంతమంది జనాలు అదొక స్టెరాయిడ్ అని అనుకుంటున్నారు. ఎందుకు? ఎందుకంటే ఎవ్వరు కూడా క్రియేటిన్ గురించి డీటెయిల్‌గా ఎవరు చెప్పట్లేరు. అండ్ నేనైతే సింపుల్‌గా డీటెయిల్‌గా చెప్తాను. అండ్ ఎవరైతే క్రియేటిన్‌ని వాడాలా? వద్దా? అని ఒక డైలమాలో ఉంటారో వాళ్ళకైతే ఒక క్లారిటీ వస్తది. సో, ఇక్కడ ఈ నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఫాస్ఫేట్, ఏటీపీ, ఏడీపీ, ఫాస్ఫోక్రియేటిన్. సో, ఫాస్ఫేట్ అంటే ఏం లేదు. ఇదొక ఎనర్జీ అంతే. దీన్ని సైంటిఫిక్‌గా మనం ఫాస్ఫేట్ అని పిలుస్తాం. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రిఫాస్ఫేట్. అంటే ఇదే మన బాడీలోకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తది. సో, ఇందులో 3 ఫాస్ఫేట్స్ ఉంటాయి. అందుకే మనం దీన్ని త్రిఫాస్ఫేట్ అని అంటాం. సో, మనము ఇంటెన్స్‌గా వర్కౌట్ చేసినప్పుడైనా లేదా హెవీగా లిఫ్టింగ్ చేసినప్పుడైనా మనకి ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ కావాలి కదా! సో, ఆ టైంలో ఈ ట్రిఫాస్ఫేట్‌లో నుంచి ఒక ఫాస్ఫేట్ బ్రేక్ డౌన్ అయ్యి మనకి ఎనర్జీని రిలీజ్ చేస్తది. సో, ఇప్పుడు ఈ 3 ఫాస్ఫేట్‌లో ఒక ఫాస్ఫేట్ బ్రేక్ డౌన్ అయిపోయింది కదా! ఇంకా రిమైనింగ్ 2 ఉంటాయి కాబట్టి సో, ఇప్పుడు మనం దీన్ని ఏడీపీ అంటాం. అంటే అడినోసిన్ డిఫాస్ఫేట్. 2 ఫాస్ఫేట్స్ ఉంటాయి కాబట్టి డిఫాస్ఫేట్ అంతే. మీరేం కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, ఎప్పుడైతే ఏటీపీ ఏడీపీ‌లాగా కన్వర్ట్ అవుతుందో అంటే మీ బాడీలో ఎనర్జీ అయిపోతుంది అని అర్థం. సో, ఎనర్జీ అయిపోవడం వల్ల మీరు వర్కౌట్ చేయలేరు. సో, ఇప్పుడు క్రియేటిన్ మీకు హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే ఆల్రెడీ మీ బాడీలో క్రియేటిన్ ఫాస్ఫేట్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో, ఎప్పుడైతే ఏటీపీ ఏడీపీ‌లాగా కన్వర్ట్ అవుతుందో ఆ టైంలో ఈ క్రియేటిన్ ఫాస్ఫేట్ గ్రూప్స్ ఏడీపీకి సప్లై అవుతాయి. సో, ఏడీపీ నుంచి మళ్ళీ ఏటీపీకి సప్లై చేస్తుంది. సో, దానివల్ల మళ్ళీ మనకి ఎనర్జీ వస్తుంది. సో, ఇక్కడ క్రియేటిన్ ఎలా హెల్ప్ అవుతుంది? మీ బాడీలో ఎనర్జీ అయిపోతున్న కొద్దీ ఎనర్జీని రీజనరేట్ చేస్తుంది. సో, ఇక్కడ మీరు ఒక క్వెషన్ ఎయొచ్చు. ఆల్రెడీ మన బాడీలో ఉంటది కదా క్రియేటిన్. మళ్ళీ మనం సప్లిమెంటరీ ఎందుకు తీసుకోవాలని చెప్పి. మీరు చెప్పింది కరెక్టే. ఎవ్రీ డే మన బాడీలోకి 1-2 గ్రామ్స్ ఆఫ్ క్రియేటిన్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతది. కానీ అది ఎవరికి యూజ్? ద పీపుల్ హూ డజంట్ వర్కౌట్ లైక్ ఎవరైతే ఎక్కువ వర్కౌట్ చేయరో, వాళ్ళు ఇంట్లోనే ఉండడము, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయరో అలాంటి వాళ్ళకి ఓకే. కానీ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఇంటెన్స్ వర్కౌట్ లైక్ జిమ్‌లో హెవీ లిఫ్టింగ్ అని అలా చేస్తారో, వాళ్ళకి ఇంకెక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి వాళ్ళు ఇట్లా క్రియేటిన్ తీసుకొని ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటారు. మరి సప్లిమెంట్ త్రూవే ఎందుకు? నేచురల్‌గా ఫుడ్‌లో నుంచి తీసుకోవచ్చు కదా అనంటే, సీ క్రియేటిన్ మనకి దొరికేది రెడ్ మీట్‌లో అండ్ ఫిష్‌లో. సో, ఎవ్రీ డే మనం ఇవి తినలేం కాబట్టి మనం ఇట్లా ఈజీగా సప్లిమెంట్ త్రూ కన్జ్యూమ్ చేస్తాం. అండ్ క్రియేటిన్ ఓన్లీ మీకు ఎక్స్‌ట్రా ఎనర్జీని మాత్రమే ఇస్తది. మజిల్ మాస్‌ని పెంచదు. బట్ చాలామంది మజిల్ మాస్ కూడా పెరుగుతదని అనుకుంటారు. సో, ఫైనల్లీ క్రియేటిన్ ఓన్లీ మీకు ఎనర్జీని బూస్ట్ ఇస్తుంది తప్ప ఎటువంటి కిడ్నీ ఇష్యూ అయితే రాదు. థాంక్ యూ.